రెగ్యులర్గా 3+ లాంజర్లో మనం ఎప్పుడు ఒక సింగిల్ రిక్లైనర్ చూస్తూ ఉంటాము. అవును. కానీ దిస్ ఇస్ స్పెషల్ సెట్ మ్యామ్. ఓకే, అన్ని రిక్లైనర్స్. ఆల్ రిక్లైనర్స్, ఆల్ ద 3 ఆర్ మోటరైజ్ రిక్లైనర్స్ ఉంటాయి. ఓకే. లాంజ్ ఇస్ ఆల్సో మోటరైజ్ రిక్లైనర్. ఓకే. ఇది చాలా యూనిక్ డిజైన్ మ్యామ్. బికాస్ ద కన్వీనియన్స్ విల్ బి వెరీ ఈజీ. ద మెయిన్ థింగ్ వాడుకుంటున్నప్పుడు మీకు ఈజీ ఆఫ్ యూజ్ ఉంటుంది. అండ్ హెడ్ పొజిషన్ ఎక్కడ కొంటే అక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. బ్యాక్ హెడ్ పొజిషన్ అనేది అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. ఓకే, అది కూడా రిమోట్ తోనే, అంటే మోటార్ తోనే. జనరల్ గా ఏంటంటే మనం ఇప్పటి వరకు హ్యాండ్ తో మనం మాన్యువల్ గా చేసుకుని చూసాము, బట్ ఇదేంటంటే రిమోట్ తోనే ఉంది. అవన్నీ సింగిల్ మోటార్ సెట్స్ మనం చూసినవన్నీ. ఇది డ్యూయల్ మోటార్ సెట్స్. ఓకే. అది డ్యూయల్ మోటార్ సింగిల్ రిక్లైనర్ కాకుండా అన్ని రిక్లైనర్స్ పెట్టేటట్టు, లాంజ్ కూడా రిక్లైనర్ పెట్టుకునేటట్టు. ఓకే. అండ్ అండ్ దీని మోర్ స్పెషాలిటీ ఇస్ ద హ్యాండిల్ మ్యామ్. ఓకే. హ్యాండిల్ లో కూడా స్టోరేజ్ వస్తుంది ఇట్లాగా. ఓ నైస్. ఓకే, ఏ సోఫాకి నాకు తెలిసి ఇప్పటి వరకు స్టోరేజ్ అయితే లేదు, దీనికి ఉన్నట్లుంది. హ్యాండిల్ స్టోరేజ్ ఇస్ అ బ్యూటిఫుల్ థింగ్ మ్యామ్. ఓకే. మనకి రిమోట్స్ కానీ ఇవన్నీ దీనిలో హ్యాపీ పెట్టుకోవచ్చు అనమాట. యూసేజ్ వైజ్ బాగుంటుంది. ఇప్పుడు మీరు చూస్తుంది 3+2 లాగా ఉంటుంది మ్యామ్. ఇట్స్ 3 సీటర్ కమ్ 2 సీటర్ లాగా ఉంటుంది, బట్ ఇట్స్ 4 సీటర్ సైజ్. ఓకే. 4 కూర్చునే సైజ్ అనమాట ఇది. ఇది 3 people కూర్చునే సైజ్. దీని స్పెషాలిటీ ఏంటంటే 3 లెగ్ మోటార్స్ అండ్ 3 హెడ్ మోటార్స్. ఓకే. అండ్ 2 సీటర్ కూడా 2 లెగ్ మోటార్ అండ్ 2 హెడ్ మోటార్. ఓకే. సో 3+2 సెట్ ఉంటే ఆల్ లెగ్ మోటార్స్, ఆల్ హెడ్ మోటార్స్ వస్తాయి. అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఇస్ ద హ్యాండిల్ డెకర్ ఐటమ్. ఓకే. ఈ హ్యాండిల్ డెకర్ ఐటమ్స్ చాలా బాగుంటాయి. అవును. ఇట్ గివ్స్ వెరీ ఎలిగెంట్ లుక్. ఒకసారి ప్లీజ్ సిట్ అండ్ ట్రై. ఓకే. అండ్ ఇక్కడ ఫ్యాబ్రిక్ కూడా ఒక్కొక్క సోఫాది ఒక్కొక్క ఫ్యాబ్రిక్ ఉందండి, అంటే దేనికది సపరేట్ గా అనిపిస్తుంది లుక్ కూడా. కలర్ కాంబినేషన్ కావచ్చు, ఇలా పట్టుకున్నప్పుడు ఆ ఫీల్ కావచ్చు, చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు మీరు మోటార్ ఉందని చెప్తున్నారు కదా, మరి ఎప్పుడన్నా ఇన్ ఫ్యూచర్ లో ప్రాబ్లం వస్తే సర్వీస్ ఎలా ఉంటుంది? మేడం, వీ ప్రొవైడ్ సర్వీస్ ఫర్ 3 years. ఏ రోజైనా మీకు మోటార్స్ ఇష్యూ వచ్చినా, స్విచెస్ ఇష్యూ వచ్చినా వీ కెన్ రిప్లేస్ ఇట్. ఓకే. ఇఫ్ ఎనీ ఎక్స్టర్నల్ డ్యామేజ్ ఇస్ దేర్, మెటల్ కాస్టింగ్ తీసుకొని చేస్తుంటాము. కానీ ద లెదర్ ఈజ్ ఆల్సో నప్పా లెదర్ మ్యామ్. ఏం లెదర్ అండి? నప్పా లెదర్. ఓకే. ఇట్స్ ఎ ప్లెయిన్ లెదర్. లైక్ మీకు ఎక్కడ పైన గ్రెయిన్స్ లేవు. అవును. ఈ గ్రెయిన్ లెస్ లెదర్ అనమాట. నప్పా ఫినిష్ వస్తుంది, ప్లెయిన్ గా ఉంటుంది. లుక్స్ వెరీ ఎలిగెంట్ అండ్ సాఫ్ట్ విత్ ద హ్యాండ్. మీరు చేయి ఇలా పెట్టినప్పుడు యూ ఫైండ్ ద సాఫ్ట్నెస్. అంటే ఇప్పుడు నాకు చాలా టైప్ ఆఫ్ లెదర్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ. వీటన్నిటి మెయింటెనెన్స్ ఒకలానే ఉంటుందా అండి? ఈజీ టు క్లీన్ మ్యామ్. మీకు ఎప్పుడు ఇబ్బంది ఉండదు లెదర్తో. అండ్ లెదర్కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే వింటర్లో కొంచెం వెచ్చగా ఉంటుంది, సమ్మర్లో కొంచెం కూల్గా ఉంటుంది. దట్స్ వై పీపుల్ యూజ్ లెదర్. మనం రెగ్జిన్ వాడటానికి లెదర్ వాడటానికి తేడా ఎందుకంటే, రెగ్జిన్ వాడినప్పుడు మనకి ఎండాకాలంలో వేడిగా ఉంటుంది, కానీ లెదర్ వాడటం వల్ల కొంచెం చల్లగా ఉంటుంది. వీఆర్ హ్యాపీ టు సిట్. అండ్ బ్రీతింగ్ ఇష్యూ ఉంటుంది అనమాట, లైక్ బ్రీతబుల్ అనమాట లెదర్ అంటే. మీకు ఎప్పుడు స్వెట్టింగ్ ఉండటం కానీ, లేదంటే హ్యాండ్ ఇరిటేషన్, స్కిన్ ఇరిటేషన్స్ రావటం కానీ ఇలాంటివన్నీ ఉండవు మనకి. ఓకే. సో బాగుంది, కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. ఇది ఇట్ బి వెరీ నైస్ మ్యామ్. ఇప్పటిదా మీరు చూస్తున్న 1.8 థిక్నెస్ లెదర్స్ మ్యామ్ ఇవన్నీ. మీకు ఇప్పుడు 2 mm లెదర్ థిక్నెస్ లెదర్ చూపిస్తాను. ఓకే. లెదర్ మందంగా ఉంటే ఎలా ఉంటుంది? ఇది కూడా నాకేమీ అంత తెలియట్లేదు, ఇంకా అది ఎలా ఉంటుంది అన్నది చూడాలని ఉంది. ఒకసారి చూద్దాం. విల్ షో మ్యామ్, ప్లీజ్ కమ్. ఈ సెట్ అనేది బ్రాండెడ్ సెట్ మ్యామ్. ఇది ఓకే. ఇట్స్ నాట్ ఎనీ లైక్ ఒక ఫ్యాక్టరీలో కస్టమైజ్ చేయించింది కాదు. లేజీ బాయ్, నటూజీ లాగా ఇది ఒక బ్రాండెడ్ సెట్. ఓకే. కోజీ లేజీ అనే కంపెనీ అనమాట. దిస్ ద మోస్ట్ కంఫర్టబుల్ వన్. అండ్ ఇప్పటిదా మీరు చూసిన లెదర్స్ అన్ని హాఫ్ లెదర్ సోఫాస్. అంటే సీటింగ్ దగ్గర హ్యాండిల్ టాప్, హెడ్ దగ్గర లెదర్ ఉంటాయి. పక్కన హ్యాండిల్ వెనకాల బ్యాక్ సైడ్ మొత్తము ఈక్వల్ మ్యాచింగ్ పియూ వస్తుంది. ఓకే. దట్ ఈస్ కాల్డ్ హాఫ్ లెదర్ సెట్స్. కానీ ఇది ఫుల్ లెదర్ సెట్ మ్యామ్. ఓకే. ఇట్స్ ఎ ఫుల్ లెదర్. కూర్చున్న చోట, బ్యాక్, హ్యాండిల్ టాప్, పక్కన, వెనకాల మొత్తం ఫుల్ లెదర్ అనమాట. అండ్ ద లెదర్ స్పెషాలిటీ ఇస్ ద డానీ లెదర్ మ్యామ్. డానీ కంపెనీ అని చెప్పి ఇటాలియన్ కంపెనీ. ద లెదర్ ఈస్ ద మోస్ట్ హైయెస్ట్ కాస్ట్లీయెస్ట్ లెదర్. దీనికి వచ్చిన ఫీల్ ఏ లెదర్స్కి ఉండవు మ్యామ్. బట్ దీని కంఫర్ట్ అంతే ఉంటుంది. మీరు కూర్చున్నప్పుడు, మీరు కూర్చున్న ప్లఫీనెస్ కానీ, బ్యాగ్ ఇది కానీ, మీరు కూర్చున్న సీటింగ్ కంఫర్ట్స్ కానీ, ఇట్స్ అ వెరీ హైయెస్ట్ అండ్ ద బెస్ట్. ఒక్కొక్క సోఫాకి ఒక్కొక్క ఫీల్ ఉంది, ఒక్కొక్క కంఫర్ట్ అనిపిస్తుంది. అంటే ఇది నేను చూసే వ్యూవర్స్ కి ఎలా చెప్పాలన్నది అంటే, మనం చెప్పిన దానికన్నా వాళ్ళు వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తే ఆ ఫీలింగ్ అన్న తెలుస్తుంది. దీంట్లో ఒక కంఫర్ట్, ఒక ఫీల్ ఉంటే దాంట్లో ఒక కంఫర్ట్, దాంట్లో ఒక ఫీల్ ఉందన్నమాట. సో ఇది నిజంగానే ఇప్పటి వరకు ఉన్నదానికి దీనికి చాలా డిఫరెంట్ అనిపిస్తుంది అన్నమాట. హైయెస్ట్ అండ్ ద బెస్ట్. అండ్ దీనిలో వాడిన సీటింగ్ పైన ఫోమ్ పైన ఫెదర్ ఇస్తారు అనమాట. డక్ డౌన్ ఫెదర్ అని చెప్పి సాఫ్ట్ ఫెదర్ ఉంటుంది. ఆ ఫెదర్ లేయర్ మొత్తం ఉంటుంది సీటింగ్ దగ్గర, బ్యాక్ దగ్గర. సో వెన్ ఎవర్ యూ సిట్ బ్యాక్, ఇట్స్ మోస్ట్ కంఫర్టబుల్ వన్. చాలా సాఫ్ట్ గా అనిపిస్తుంది. ఎస్ మ్యామ్. అండ్ దీని స్విచెస్ కూడా దీనివి చాలా డిఫరెంట్గా ఉంటాయి మ్యామ్. ఈ కంపెనీ స్విచెస్ బయట ఎక్కడ దొరకవు. అండ్ వన్ టచ్, ఇట్లా టచ్ చేయగానే మొత్తం వస్తూ ఉంటాయి. ఓకే. అట్ సేమ్ టైం రొటేషన్ మ్యామ్. హెడ్ మోటార్ మనం చూసినవి అన్ని బటన్స్ కదండి? రైట్ మ్యామ్. అండ్ హెడ్ మోటార్స్ కూడా
వన్ టచ్లో వచ్చేస్తుంటాయి అన్నమాట ఇవన్నీ ఓకే ఆటోమేటిక్గా. అండ్ ద మెషిన్స్ ఆర్ లెగెట్ ఇన్ ప్లాట్ అని చెప్పి ద వరల్డ్స్ బెస్ట్ రిక్లైనర్ మెకానిజం కంపెనీ. ఓకే వాటి మ్యామ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దీనిలో వాడిన మెటీరియల్స్ కానీ ఇవి కానీ. ఇవి కూడా అన్ని రెక్లైనర్సేనండి? ఎస్ మ్యామ్, అటు ఇటు రిక్లైనర్స్ ఉన్నాయి. మిడిల్ సోఫా మ్యామ్, మిడిల్ సోఫా మిడిల్ సోఫా లాగా వస్తుంది మ్యామ్ ఇది. బట్ ద మోస్ట్ కంఫర్టబుల్ వన్ మ్యామ్ ఇవి.